Hello aspirants, welcome back to another informative video. In this video, మనం ఏం డిస్కస్ చేయబోతున్నాం అంటే ఈ ఏపీఎస్సి గ్రూప్ 2 ఎగ్జామ్ అనేది పోస్ట్ పోన్ అయింది కాబట్టి పోస్ట్ పోన్ అయిన తర్వాత మనం ఏ విధంగా చదవాలి, ఎన్ని రోజులు మన ప్లాన్ అండ్ స్ట్రాటజీ వేసుకోవాలి అనేది మన ఈ వీడియోలో మీకు చెప్పడానికి నేను ట్రై చేస్తాను. మనం వీడియోలోకి వెళ్ళే ముందు ఒక చిన్న ఇన్ఫర్మేషన్ మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. మనకి గ్రూప్ 2 ప్రిపేర్ అయ్యేటప్పుడు, మెయిన్స్కి ప్రిపేర్ అయ్యేటప్పుడు చాలా మంది స్టూడెంట్స్ గైడెన్స్ లేక అండ్ వాళ్ళు మనీ ఎఫర్ట్ చేయలేక, గైడెన్స్ కోసమని, కోచింగ్ కోసమని ఎఫర్ట్ చేయలేక చాలా మంది వాళ్ళు ఏం చదవాలి, ఎలా చదవాలి, ఎలా ప్లాన్ చేసుకోవాలనేది కూడా వాళ్ళకి తెలియడం లేదు. డైలీ ప్లాన్స్ కూడా వేసుకోలేకపోతున్నారు, షెడ్యూల్ వేసుకోలేకపోతున్నారు. సో గైడెన్స్ కోసం చూస్తున్న ప్రతి విద్యార్థికి, ఎవరైతే సీరియస్ ఆస్పిరెంట్స్ ఉంటారో, మేము ఈ గ్రూప్ 2 అనేది మేము సాధించాలి అని ఎవరైతే సీరియస్ ఆస్పిరెంట్స్ ఉంటున్నారో అలాంటి వాళ్ళకి మనీ పెట్టుకోలేక ఓన్గా ప్రిపేర్ అవుతున్న వాళ్ళకి, ఇంత తక్కువ టైంలో మళ్ళా కోచింగ్స్కి ఎఫెక్ట్ చేయలేని వాళ్ళ కోసం మనం ఫ్రీగా ఆన్లైన్లో ఫ్రీ గైడెన్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది మన వాట్సాప్ ద్వారా. వాట్సాప్లో మన ఒక లింక్ అనేది నేను మీకు డిస్క్రిప్షన్లో పెడతాను. ఆ లింక్లో మీరు జాయిన్ అయితే ఆ వాట్సాప్ గ్రూప్లో మనకి ఎర్లీ మార్నింగ్ 5 or 6 o'clockకి మనకి ప్రతిరోజు ఎవ్రీడే షెడ్యూల్ అనేది మనకి పోస్ట్ చేయడం జరుగుతుంది. దాన్ని మీరు ఫాలో అవ్వచ్చు. ఏదైతే మేము స్కెడ్యూల్ పెట్టామో దాని విధంగా మీరు చదువుకోవచ్చు. అండ్ ఏదైనా డౌట్స్ ఉంటే, సబ్జెక్ట్ తాలూకు డౌట్స్ ఏదైనా వస్తే చదువుతునేటప్పుడు మీరు మాకు వాట్సాప్లో మాకు చెప్పడం జరిగితే, సెండ్ చేయడం జరిగితే అది మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాం. అట్ ది సేమ్ టైం మనకి ఈ గైడెన్స్లో మీరు ఒకరోజు మీరు ఓన్గా ప్రిపేర్ అయితే ఏదైనా రోజు మీరు వదిలేయచ్చు చదవకుండా. బట్ మనం ఈ స్కెడ్యూల్ ఫాలో అయితే స్కెడ్యూల్ అనేది రోజు మనకి ఎర్లీ మార్నింగ్ పోస్ట్ చేయడం జరుగుతుంది కాబట్టి మీరు సీరియస్గా చదవడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది. అట్ ది సేమ్ టైం మనకి ఫెలో ఆస్పిరెంట్స్, మనతో పాటు తోటి ఆస్పిరెంట్స్ యొక్క ఆలోచనలు, వారి విధానాలు, వాళ్ళకు వచ్చే డౌట్స్ అవి కూడా మీకు ఉపయోగపడతాయి. వాళ్ళకి వచ్చి డౌట్స్ క్లారిఫై చేయడం వల్ల మీకు ఒక సబ్జెక్ట్ అనేది క్లియర్ చేయడం జరుగుతుంది. అట్ ది సేమ్ టైం మన కరెంట్ అఫైర్స్ త్రూగా మన స్కెడ్యూల్ అనేది రెడీ చేయడం జరుగుతుంది కాబట్టి ఏది మిస్ అవ్వకుండా మీరు చదువుకోవడానికి ఈజీగా ఉంటుంది. కాబట్టి మీరు ఈ డిస్క్రిప్షన్లో ఉన్న వాట్సాప్ లింక్లో మీరు జాయిన్ అవ్వచ్చు. నేను ఎప్పటి నుంచి స్కెడ్యూల్ పెడతాననేది నేను మీకు ఆ వాట్సాప్లో ఇన్ఫర్మేషన్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఓకేనా అండి? థ్యాంక్ యూ. మనం ఈ వీడియోలోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్, లైక్ అండ్ షేర్. ఎవరైతే ఇన్ఫర్మేషన్ అందలేని వాళ్ళు ఉంటారో, ఎవరికైతే ఈ స్కెడ్యూల్ గురించి తెలియదు, ఫ్రీగా మెంటర్స్ లేక, ఎవరు గైడెన్స్ లేక బాధపడుతున్నారో వాళ్ళకి వీడియో అనేది షేర్ చేయండి. అలాగే మీకు ఇంకా ఏమైనా వీడియోస్ కావాలంటే కామెంట్స్ చేయండి. యాక్చువల్లీ మనకి పోస్ట్ పోన్ అయిందనే ఇన్ఫర్మేషన్ అనేది మనకి తెలుసు. బట్ ఎప్పుడు ఎగ్జామ్ అనే ఇన్ఫర్మేషన్ అనేది మనకి అఫీషియల్గా ఇంకా మనకి రావడానికి టైం పడుతుంది. ఇంకా రాలేదు. సో మనం మ్యాక్సిమం మనం అనుకునేది ఏంటంటే ఎగ్జామ్ అనేది అక్టోబర్ ఎండింగ్లో కానీ, నవంబర్ స్టార్టింగ్లో కానీ ఉండే అవకాశం ఉందని నిపుణులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మోస్ట్ చెప్పడం జరుగుతుంది. సో ఇలా మనం ప్లాన్ చేసుకుంటే మనకి 100 days అనేది మనకి ఈజీగా దొరుకుతుంది. అంటే మనకి ఈ ఎగ్జామ్ ముందు ఒక 100 days అనేది మనకి ఈజీగా ఉంటుంది. సో ఇదొక అంచనా, ఇదే యాక్యురేట్ ఇన్ఫర్మేషన్ అదే కాదు. బట్ 100 daysకి మనం ఒక ప్లాన్ వేసుకుంటే దీన్ని మనం ఇంప్లిమెంట్ చేస్తే ఎగ్జామ్ అనేది క్లియర్ చేయవచ్చు. ఈ 100 daysని మనం ఎలా ప్లాన్ చేసుకోవాలి, ఈ 100 daysలో ఏం చేయాలి, ఏం చేయకూడదు, ఒక డేని ఎలా ప్లాన్ చేసుకోవాలి, ఎగ్జామ్స్ ఎప్పుడు రాయాలి, ఇవన్నీ కూడా మనం తెలుస్తాం. ఈ 100 daysలో 60 + 40 daysగా మనం డివైడ్ చేసుకోవాలి. 60 daysని ఒక పార్ట్గా, 40 daysని ఒక పార్ట్గా మనం డివైడ్ చేసుకోవాలి. ముందుగా మనం ఈ 60 daysలో మనకిచ్చిన సిలబస్, ఈ ఏపీఎస్సి గ్రూప్ 2 మెయిన్స్ సంబంధించిన సిలబస్ని ఏముంది అనేది మనం ఇప్పుడు చూద్దాం.
ఫస్ట్ పేపర్ 1, పేపర్ 2 అని 2 పేపర్స్ అనేవి మనకి మెయిన్స్‌లో ఉండడం జరుగుతుంది. పేపర్ 1లో ఆంధ్రప్రదేశ్ సామాజిక చరిత్ర అండ్ ఆంధ్రప్రదేశ్‌లోని సాంస్కృతిక ఉద్యమాలు అంటే రివోల్ట్స్. నెక్స్ట్ భారత రాజ్యాంగం, ఇండియన్ పాలిటీ. ఈ 3 అంశాలని మనకి పేపర్ 1లో యాడ్ చేయడం జరిగింది. మొత్తం మార్క్స్ 150 మార్క్స్. అంటే మనకి 3 టాపిక్స్ ఇవ్వడం జరిగింది. అంటే మనం చూసుకుంటే మాక్సిమం ఒక్కొక్క టాపిక్‌కి 50 మార్క్స్ మనం వేసుకోవచ్చు. అంటే 3 పార్ట్స్‌కి మనకి ప్యారలల్ వెయిటేజ్ అనేది ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ పేపర్ 2. పేపర్ 2లో మనకి భారతీయ మరియు ఏపీ ఎకానమీ మనకి ఎకానమీకి సంబంధించి మనకి ఇవ్వడం జరిగింది పేపర్ 2లో. ఇండియన్ ఎకానమీ యాజ్ వెల్ యాస్ ఏపీ ఎకానమీ. నెక్స్ట్ సాంకేతికత అంటే సైన్స్ అండ్ టెక్నాలజీ కూడా మనకి కొత్తగా యాడ్ చేయడం జరిగింది. సో ఈ సైన్స్ అండ్ టెక్నాలజీ కూడా మనం చదువుకోవాలి. దీనికి 150 మార్క్స్. 150 అంటే 75. దీనికి ఎకనామీకి అండ్ సైన్స్ అండ్ టెక్నాలజీకి వెరీ ఎక్కువ వెయిటేజ్ ఇవ్వడం జరిగింది. 75 మార్క్స్ అనేవి మనం ఇక్కడ చూసుకోవచ్చు. మనం అంచనా వేసుకోవచ్చు. సో ఫస్ట్ 60 డేస్ మనం ఈ 6 టాపిక్స్‌ని రివిజన్ చేయాలి. ఎందుకు రివిజన్ అంటున్నాను అంటే ఆల్రెడీ మనకి నోటిఫికేషన్‌లో వచ్చిన డేట్స్ ప్రకారం అయితే ఆల్రెడీ ఎగ్జామ్ అయిపోయి రిజల్ట్ వచ్చేసింది. సో మీరు ఇప్పటికీ ఈ చాప్టర్స్ అన్నీ చదివేసి ఉన్నారు అని నేను అనుకుంటున్నాను. సో చదివేసి ఉంటే ఇది మనం ఇప్పుడు రివిజన్ చేసుకోవాలి. సో చదువు లేకపోయినా సరే ఈ టాపిక్స్ అనేవి మనం 60 డేస్‌లో కరెక్ట్‌గా ప్లాన్ చేసుకుంటే ఒక షెడ్యూల్ ప్రకారం, ఒక స్ట్రాటజీ ప్రకారం వెళ్తే మనం కంప్లీట్ చేయొచ్చు. నెక్స్ట్ ఈ 60 డేస్‌లో ఈ సిలబస్‌ని రివిజన్ చేసుకోవాలి. తర్వాత 40 డేస్ ఓన్లీ మాక్ టెస్ట్‌లు మాత్రమే రాయాలి. ప్రీవియస్ ఇయర్స్ క్వెషన్స్ యాజ్ వెల్ యాస్ మాక్ టెస్ట్. ఈ మాక్ టెస్ట్‌లు రాసుకోవాలి. నెక్స్ట్ 40 డేస్ వెరీ ఇంపార్టెంట్ మనం గుర్తుపెట్టుకోవాలి. ఈ 40 డేస్‌లో ఫస్ట్ 30 డేస్ మనం ఎగ్జామ్స్ రాయాలి. లాస్ట్ 10 డేస్ మళ్ళా మనం రివిజన్ చేసింది ఒకసారి మళ్ళా రివిజన్ అనేది చేయాలి. సో అంటే మనకి ఈ ఈ 60 డేస్‌లో మనకి ఈచ్ టాపిక్‌కి మనకి 6 టాపిక్స్ ఉన్నాయి కాబట్టి ఈచ్ టాపిక్‌కి మనకి 10 డేస్. ప్రతిది ఒక 10 డేస్‌లో మనం కంప్లీట్ చేసేయాలి రివిజన్. ఆల్రెడీ చదివి ఉంటాం కాబట్టి రివిజన్ అనేది అంత కష్టమేముండదు. సో 60 డేస్‌లో రివిజన్ అనేది మనకి అయిపోవాలి. ఈ రివిజన్ ఎలా చేయాలి అనేది మీరు ఓన్‌గా ఒక ప్లాన్ వేసుకోవచ్చు. లేదంటే మన వాట్సాప్ గ్రూప్‌లో మీరు యాడ్ అయితే మేము ఫ్రీగా షెడ్యూల్ అనేది మార్నింగ్ పెడతాం కాబట్టి 60 డేస్‌లో మీరు ఎలా చదవాలి అనేది మీరు తెలుసుకోవచ్చు. చదివేయొచ్చు. తర్వాత చదివిన తర్వాత ఏ రోజైతే మనం ఒక టాపిక్ చదువుతామో, ఆ టాపిక్‌కి సంబంధించిన ఎంసీక్యూస్, ఆ టాపిక్‌కి సంబంధించిన ఎంసీక్యూస్ అనేవి మనకి మన గూగుల్ చేస్తే మనకి దొరుకుతాయి. సో, ఆ గూగుల్ చేసి మనకి ప్రీవియస్ ఇయర్స్ క్వెషన్స్ కూడా మనకి గూగుల్‌లో దొరుకుతాయి. అట్ ది సేమ్ టైమ్ దాని మీద ఎంసీక్యూస్ వచ్చే అవకాశం ఉందనేది కూడా మనకి ఈ గూగుల్‌లో దొరుకుతాయి. అట్ ది సేమ్ టైమ్ మీరు ఇవన్నీ కష్టపడలేము అంటే మీరు ఈ వాట్సాప్‌లో యాడ్ అయితే మీకు ఇవి ఎలా మనం సెర్చ్ చేయాలి, ఎలా మనం ఈ యాడ్ చేసుకోవాలి, ఎంసీక్యూస్ అనేవి కూడా మనకి చెప్పడం జరుగుతుంది. సో, ఇలా ప్లాన్ చేసుకోవాలి. ఒక 10 డేస్‌లో ఒక ఆంధ్రప్రదేశ్ సామాజిక చరిత్ర, ఏపీ హిస్టరీ ఒక 10 డేస్ అండ్ ఏపీ సాంస్కృతిక ఉద్యమాలు ఒక 10 డేస్, భారత రాజ్యం, ఇండియన్ పాలిటీ ఒక 10 డేస్ అలా ఒక 10 డేస్ వేసుకొని మనం కంప్లీట్ చేసేయొచ్చు మన సిలబస్ మొత్తాన్ని. అలాగే మనకి ఎంసీక్యూస్ అనేవి ప్రాక్టీస్ చేయాలి. డే వైస్ ప్రతి డే ఏ డేకి ఆ డే. అండ్ లాస్ట్ 30 డేస్ అనేది మనం ఓన్లీ మాక్ టెస్ట్‌లు ప్రాక్టీస్ చేయాలి. లాస్ట్ 10 డేస్‌లో మనం ఈ రివిజన్ చేసి మనం రివిజన్‌లో మన ఈ సబ్జెక్ట్ మనం రివైజ్ చేసుకొని యాజ్ వెల్ యాస్ మాక్ టెస్ట్‌లు కూడా మనం రివైజ్ చేసుకుంటే మన ఈ గ్రూప్ 2 సాధించడం అనేది అంత కష్టమైన విషయం అయితే కాదు. చాలా టైం ఉంది. 100 డేస్ అంటే మనకి చాలా ఎక్కువ రోజులనేది టైం అనేది ఉందని చెప్పాలి. ఇదొక అవకాశం, అదృష్టంగా యాస్పిరెంట్స్ భావించాలి. సో, ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే
వాట్సాప్లో జాయిన్ అవ్వడానికి ట్రై చేయండి. ఎవరికైతే ఇన్ఫర్మేషన్ తెలియదో వాళ్ళకి ఇది షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. ఆల్ ది వెరీ బెస్ట్.